శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. యోగభ్రష్టుడు అయినవాడు ముందు పుణ్యలోకాలను పొందుతాడు. పుణ్యలోకములలో చాలా కాలం నివసించిన తర్వాత మరుజన్మలో శుచిమంతులు శ్రీమంతులు అయిన వారి గృహంలో జన్మిస్తారు. అంటే మంచి జన్మ లభిస్తుంది. తర్వాత అర్జునుడి రెండవ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఈ విధంగా అన్నాడు: యోగమును కొంతకాలం చేసి ఏదో కారణం చేత మానివేసినవాడు, అంటే యోగము నుండి దిగజారినవాడు, సరిగా యోగం పూర్తి చేయలేకపోయినవాడు, మధ్యలో మరణం సంభవించినవాడు తాను ముందు జన్మలో ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యమునకు సరిపడా పుణ్యలోకాలను పొందుతాడు. అక్కడ చాలా కాలం ఉంటాడు. తాను చేసిన పుణ్యములకు తగిన సుఖములను అనుభవిస్తాడు. తర్వాత మరుజన్మలో ఆచారపరులు, శుచిమంతులు అంటే సంస్కారవంతులు, పుష్కలంగా ధనం ఉన్నవారు అయిన పుణ్యాత్ముల ఇంట్లో జన్మించి తను పూర్వజన్మలో విడిచిపెట్టిన యోగమును కొనసాగిస్తాడు. తాను చేయబోయే యోగమునకు అడ్డంకులైన దారిద్ర్యము, ఈతి బాధలు, వ్యాధులు మొదలగు బాధలు లేకుండా నిరాటంకంగా తన యోగమును కొనసాగిస్తాడు. ఇక్కడ శ్రీమంతుల ఇల్లు అంటే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అని కాదు. తినడానికి తిండికి లోటు లేకుండా అవసరానికి మించి ధన సంపాదన చేయని ఇల్లు, ఉన్నదానితో తృప్తిగా జీవించే వాళ్ళు ఉన్న గృహము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిన ధనం ఉన్న అతడు తన ధ్యానమును కొనసాగించలేడు. భోగ లాలసలో పడిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. కానీ ఈ యోగభ్రష్టుడు క్రితం జన్మలో కొంతవరకు ధ్యానం మొదలైన యోగములను సాధన చేశాడు కాబట్టి భోగ లాలసత్వమునకు బానిస కాకుండా పరమాత్మ వైపుకు తన దృష్టిని మళ్లిస్తాడు. కాబట్టి యోగ భ్రష్టునకు సద్గతులే లభిస్తాయి. ఇక్కడ శుచీనాం, శ్రీమతాం అనే పదాలు వాడతారు. ఆచారవంతులు శ్రీమంతులు అయిన గృహంలో పుడతాడు అని. కొంతమంది సదాచార సంపన్నులు అయి ఉంటారు, కానీ దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి ఇంట్లో జన్మిస్తే సాధకుడు తన సాధనని కొనసాగించలేడు. అలాగే ధనం ఉండి సదాచారం లేకపోతే అన్ని రకములైన చెడు అలవాట్లకు బానిసై ఇదివరకు చేసిన సాధన కూడా ఆవిరైపోతుంది. అందుకే శ్రీమంతులు సదాచార సంపన్నుల గృహంలో పుడతారు అని స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనం ఎంతో సాధన చేసి మధ్యలో ఆపినా, మరలా కొనసాగించినా, మధ్యలో మరణించినా చేసిన సాధన వృధా పోదు. చేసినంత వరకు పుణ్యలోకాలు లభిస్తాయి. తర్వాత మంచి జన్మ లభిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధ్యానం చేయడం, వేదములు శాస్త్రములు చదవడం, జ్ఞానం సంపాదించడం, నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మలు చేయడం మొదలైన యోగములను శ్రద్ధతో, భక్తితో నిరంతరం చేస్తూ ఉండాలి. మనం ఆచరించిన యోగము ఎన్నటికీ వృధా కాదు. ఇది పరమాత్మ మనకు ఇచ్చిన అభయం. ముందు చెప్పిన వారే కాకుండా ఇంకా ఎక్కువ యోగం చేసిన వారు, ఉత్తమ తరగతి యోగులైన వాళ్ళు అర్ధాంతరంగా మరణిస్తే అటువంటి వారు వారి వారి పుణ్యఫలములను బట్టి సంస్కారవంతులు, ధనవంతులు, శుచిమంతులు అయిన గృహాలలోనే కాదు, మంచి యోగము చేసిన వారు జ్ఞానవంతులు అయిన గృహములలో కూడా జన్మిస్తారు. కానీ అటువంటి గృహములలో పుట్టడం చాలా కష్టం. ఇప్పటిదాకా పరమాత్మ యోగము నుండి జారిన వాళ్ళ గురించి చెప్పాడు. ఇక్కడ ఎవరైతే ప్రాపంచిక విషయముల వంక చూడకుండా బాగా సాధన చేసి సాధన పూర్తి కాకుండా మరణించిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అటువంటి వారు ధీమంతులు, యోగులు పుట్టిన కులంలో జన్మిస్తారు. అటువంటి జన్మ సామాన్యులకు చాలా కష్టం. ఇటువంటి జన్మ సులభంగా లభించదు. యోగులు, జ్ఞానుల ఇంట్లో పుట్టడం చాలా అరుదుగా లభిస్తుంది. ఇటువంటి గృహములలో ధనమునకు ప్రాధాన్యత ఉండదు. అటువంటి వారు ధనమును, ఐశ్వర్యమును లెక్క చేయరు. వారి జ్ఞానమే వారికి ధనం. శుచి, శుభ్రత, సంస్కారం వారికి పుట్టుక నుండే అబ్బుతాయి. కాబట్టి అటువంటి వారి ఇంట్లో జన్మించి యోగులు తమ సాధన కొనసాగిస్తారు. అంటే ఈ జన్మలో 100కి 80 మార్కులు తెచ్చుకుని మరు జన్మలో మిగిలిన 20 కొరకు ఇంప్రూవ్మెంట్ చేస్తారన్నమాట. ఆ ఇంట్లో వారికి వంశపారంపర్య సంస్కారము, అనుభవం లభిస్తుంది. మంచి మార్గదర్శకత్వము దొరుకుతుంది. పుట్టుక నుండి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు దేవతార్చన, దీపారాధన, సంధ్యావందనం జరుగుతాయి. కాబట్టి వాటికి అలవాటు పడతాడు.
చిన్నప్పటి నుండి ఆధ్యాత్మ విచారణ, యోగ సాధన, నియమనిష్టలు, మంచి గ్రంథములు చదవడం అబ్బుతాయి కాబట్టి క్రితం జన్మలో ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుండి సాధన మొదలు పెడతాడు. లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు, సంస్కారవంతులుగా పుట్టడమే గొప్ప. ధీమంతులు అయిన యోగుల జన్మ గొప్పది, అది సామాన్యులకు లభ్యం కాదు. అటువంటి జన్మ చాలా అరుదు అని ఎందుకు అన్నారు అంటే, లోకంలో జ్ఞానులు ఉండడమే అరుదు. జ్ఞానులు అయిన వాళ్ళు సాధారణంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించరు. యోగులలో గృహస్థాశ్రమం స్వీకరించే వాళ్ళు చాలా అరుదు. కాబట్టి అటువంటి యోగుల గృహములలో పుట్టడం చాలా చాలా అరుదు, కష్టం. పూర్వజన్మలో యోగమును పూర్తిగా అభ్యసించకుండా ఏ కొంచెమో మిగిలిపోతే తిరిగి మరుజన్మలో యోగుల ఇంట్లో జన్మించిన వాడు తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగమును కొనసాగిస్తాడు. ఆ ప్రకారంగా అతడు మోక్షమును పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ముందు జన్మలో యోగమును అభ్యసించి మధ్యలో మరణించిన వారు మరుజన్మలో శుచిమంతులు, శ్రీమంతులు, జ్ఞానవంతులు, యోగులు అయిన వారి గృహములలో పుడతారు అని చెప్పిన తర్వాత, అలా పుట్టినవారు ఏం చేస్తారు? మరలా 1వ క్లాసు నుండి మొదలు పెడతారా, లేక చదువు ఎక్కడ ఆపారో అక్కడి నుండి మొదలు పెడతారా అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు పరమాత్మ. ఓ అర్జున, మధ్యలో యోగాభ్యాసం ఆపిన యోగి మరుజన్మలో శ్రీమంతులు, శుచిమంతులు, జ్ఞానులు, యోగుల ఇంట్లో పుడతాడు అని చెప్పుకున్నాం కదా. అటువంటి జన్మ పొందిన తర్వాత అతడు క్రిందటి జన్మలో తాను ఎక్కడ యోగాభ్యాసం ఆపాడో అక్కడి నుండి మొదలు పెడతాడు. ఎందుకంటే అతని వెంట అతని వాసనలు అంటే బుద్ధి, సంస్కారం అతని వెంటే వస్తాయి. అంతకు ముందు జన్మలో ధ్యానం అభ్యాసం చేశాడు కాబట్టి మరుజన్మలో కూడా అదే ధ్యానాన్ని కొనసాగిస్తాడు. జ్ఞాన సిద్ధికి, యోగం సంపూర్ణంగా సిద్ధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సంసిద్ధౌ అని వాడారు, సంసిద్ధుడు అవుతాడు అని. యోగుల వంశంలో జన్మించడం వలన అతని చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. కాబట్టి మనం ఈ జన్మలోనే ధ్యానయోగం అవలంబించాలి. ఎంతవరకు చేయగలమో అంతవరకు అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం మరుజన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచి జన్మ లభిస్తుంది, ఆధ్యాత్మిక బుద్ధి పుడుతుంది. మనం ధరించినది స్థూలదేహం అయితే మనలో ఉన్న మనోబుద్ధి, అహంకారములు సూక్ష్మదేహం. మనం చేసే పాపపుణ్యాలు ఈ సూక్ష్మదేహమును అంటిపెట్టుకుని ఉంటాయి. స్థూలదేహం మరణించిన తర్వాత ఈ సూక్ష్మదేహం ఆ జన్మల వాసనలను తనతో కూడా అంటిపెట్టుకుని వెళుతుంది. మరుజన్మలో తన అభ్యాసమును కొనసాగిస్తుంది అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి మనం మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేవి మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యముల ఫలములు, పాపం చేస్తే ఆ పాప ఫలములు. అంతేకాని మనం సంపాదించిన ధనం, ఆస్తులు, బంధుమిత్రులు మన వెంట రారు. అన్నదమ్ములు, సంతానం, బంధువులు మనం సంపాదించిన ధనం, ఆస్తి కోసం కొట్లాడుకుంటారే కానీ మన గురించి పట్టించుకోరు. మరణించిన తర్వాత అప్పటి వరకు సంపాదించిన ధనం బ్యాంకులో కానీ, అటక మీద కానీ, బస్తాలలో కానీ మూలుగుతూ ఉంటుంది. పొలాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఉన్న చోటనే ఉంటాయి. బంధువులు శ్మశానం దాకా వస్తారు. తర్వాత చేయాల్సింది ఒంటరి ప్రయాణమే. అప్పుడు సూక్ష్మ రూపంలో అంటే వాసనల రూపంలో మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యం లేక పాపం. కాబట్టి ప్రతివాడు బంధువుల మీద, ఆస్తి, ధనము మీద మమకారం తగ్గించుకోవాలి. ఈ ప్రపంచమే సర్వస్వం, సుఖమయము అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేను వేరు, ఈ దేహం వేరు అనే భావన కలిగి ఉండాలి. ఆత్మను గురించిన జ్ఞానమును పెంపొందించుకోవాలి. ధ్యానము, భగవన్నామస్మరణ, శాస్త్రపఠనము చేయాలి. పరోపకారం చేయాలి, సమాజ సేవ చేయాలి. మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకు వస్తుంది. అది మరుజన్మకు కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అంతా చేయగలమా లేదా అనే సంశయాన్ని వదిలిపెట్టి చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రతి మానవుని కర్తవ్యం. ఇంతకుముందు చెప్పబడినట్లు అంతకుముందు జన్మలో యోగాభ్యాసం చేసి పూర్తి కాకముందే మధ్యలో మరణించిన యోగి తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగం యొక్క బలం చేత మరుజన్మలో కూడా అతని ప్రమేయం ఏమీ లేకుండానే యోగాభ్యాసం వైపుకు లాగబడుతున్నాడు. ఇది అంతా అతని పూర్వజన్మ సంస్కారం వలన జరుగుతూ ఉంది. ఇక్కడ మరొక సందేహానికి కూడా సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. అదేంటంటే, శ్రీమంతుల ఇంట్లో పుడితే అతనికి ఉన్న ధనబలము, అతని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతన్ని చెడు అలవాట్ల వైపు లాగుతుంది కదా.
మరి అతనికి యోగాభ్యాసం చేయడానికి ఎలా వీలు కుదురుతుంది అని ప్రతివాడికి సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ ఇచ్చిన సమాధానమే ఇది. పూర్వజన్మలో యోగాభ్యాసం చేసి అది పూర్తి కాకుండానే మరణించిన యోగి మరుజన్మలో శ్రీమంతులు ఆచారవంతులు అయిన వారి గృహంలో జన్మిస్తాడు అని చెప్పాను కదా. అతనికి ఉన్న ధనము పరిసరాలు అతన్ని చెడు అలవాట్ల వైపుకు లాగినా ఈ యోగభ్రష్టుడు వాటి వంక చూడడు. ఆధ్యాత్మికత వైపే మొగ్గు చూపుతాడు. అతడి పూర్వజన్మ సంస్కార బలం అటువంటిది. కాబట్టి మనం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది మనకు తర్వాతి జన్మలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పాపం చేసినా అది మరుజన్మలో పాపకార్యముల వంక లాగుతూనే ఉంటుంది. పుణ్యకార్యములు ధ్యానము మంచి బుద్ధిని కలిగిస్తే పాపపు పనులు పాప బుద్ధిని కలిగిస్తాయి. ఇప్పటికీ మనం అక్కడక్కడ చూస్తుంటాం. ముమ్మిడివరం బాలయోగి, రమణ మహర్షి, కంచి పరమాచార్య, త్యాగరాజు మొదలైన వారు, ఇంకా మనకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ముందు జన్మలో ఆధ్యాత్మికతలో మునిగి తేలినవారు కాబట్టి మరుజన్మలో కూడా వారు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక బుద్ధిని కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత వైపుకే లాగపడతారు. వారిని ప్రాపంచిక విషయాలు ప్రలోభ పెట్టలేవు. అంటే ముందు జన్మలో యోగాభ్యాసము ఆధ్యాత్మికత పెంపొందించుకున్నవాడు మరుజన్మలో కూడా ఆ వైపుకు బలవంతంగానైనా లాగబడతాడు. అటువంటి జిజ్ఞాసువు తిరిగి వేదములు శాస్త్రములు వాటిలో ఉన్న కర్మకాండల వంక చూడకుండా కేవలం పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలో ఈ కర్మకాండల స్థితిని దాటి నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే స్థితికి చేరుకున్నాడు. కానీ కాలం తేరడం వలన మరణించాడు. మరుజన్మలో అతడు చెడు అలవాట్ల వైపుకు లాగబడకుండా మరలా కర్మకాండల వంక ప్రాపంచిక సుఖముల వంక పరిగెత్తకుండా ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు. పరమ సుఖమును శాంతిని పొందుతాడు. తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. అటువంటి వాడికి మరుజన్మ ఉండదు. ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించేవాడు తన పాపములను పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడవుతాడు. తన పూర్వజన్మలలో చేసిన యోగాభ్యాసం వలన కలిగిన సంస్కారములతో అతడి యోగము సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. తన పూర్వజన్మలలో పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించి సిద్ధి పొందకుండానే దేహమును విడిచిపెట్టిన యోగి మరుజన్మలో సకల పాపముల నుండి విముక్తి పొంది పరిశుద్ధ మనస్కుడై శుద్ధ సత్వగుణ సంపన్నుడై నిరంతర అభ్యాసముతో యోగసిద్ధిని పొందుతాడు. తర్వాత మోక్షమును పొందుతాడు. కాబట్టి యోగసిద్ధిని పొందడానికి 3 ముఖ్య లక్షణములు కలిగి ఉండాలి. మొదటిది ప్రయత్నము, పట్టుదల. రెండవది అనేక జన్మలలో చేసిన అభ్యాసం. మూడవది చేసిన పాపములు పోగొట్టుకోవడం, కొత్త పాపాలు చేయకపోవడం. కాబట్టి ఏ కార్యం తలపెట్టినా దానికి పట్టుదల, దృఢ సంకల్పం అత్యవసరం. ఈ 2 ఉంటే సాధారణమైన పనులే కాదు, ఆధ్యాత్మిక కార్యములు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల ప్రయత్నం లేనివాడు ఏ కార్యాన్ని చేయలేడు. ఈ పట్టుదల ప్రయత్నం పూర్వజన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షం పొందాలనే కోరిక, దాని మీద ఇష్టము కలుగుతాయి. అటువంటి యోగి మరుజన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత వైపుకు మళ్ళుతాడు. నేరుగా యోగాభ్యాసాన్ని చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత మోక్షం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో అని సందేహం రావచ్చు. పట్టుదల, ప్రయత్నం, అభ్యాసం ఇవి చక్కగా ఉంటే 1-2 జన్మలలోనే మోక్ష స్థితిని పొందవచ్చు. దీనికన్నా ముందు ఇంతవరకు మనం తెలుసో తెలియకో చేసిన పాపాలను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామ కర్మలు, భక్తి వీటి వలన సాధ్యమవుతుంది. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితం పరాంగతిం అని అన్నాడు పరమాత్మ. అంటే పరమగతి అని. అంటే తిరిగి రాని స్థితి, పునర్జన్మ లేని స్థితి అని, జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి అని, బ్రహ్మానుభూతి అని. ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి. ఓ అర్జున, యోగాభ్యాసం చక్కగా చేసి సిద్ధి పొందినవాడు తపస్సు చేసేవారి కంటే, శాస్త్రములను అధ్యయనం చేసిన వారి కంటే, కర్మయోగమును అవలంబించిన వారి కంటే అధికుడు అని చెప్పబడుతున్నాడు. యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పాడు పరమాత్మ. మొదటి తరగతి వారు తపస్సు చేసేవాళ్ళు, అంటే దైవాన్ని సగుణోపాసన చేసేవాళ్ళు.
వీరు భక్తులు అని కూడా అనవచ్చు. 2వ తరగతి వారు శాస్త్రములను చదవడం, వినడం, మననం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవడం, దాని ద్వారా జ్ఞానం సంపాదించడం, వీరిని జ్ఞానులు అని అంటారు. 3వ తరగతి వారు కర్మిభ్య అంటే యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతములు, పూజలు మొదలగు కర్మలు చేసేవాళ్ళు. తరువాతి తరగతి వారు యోగులు. ఈ యోగులు ఎవరంటే ముందు చెప్పిన తరగతులు అన్నీ దాటి వాటిలో చెప్పినవి అన్నీ చేసి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము పాటించి ధ్యానంలో కూర్చుని మనస్సును ఆత్మయందు నిలిపినవాడు యోగి. ఈ యోగి ముందు చెప్పబడిన యోగులందరికంటే అధికుడు. మనకు తపోధనులు, పండితులు, వేదములు, శాస్త్రములు అధ్యయనం చేసిన వారు, అగ్నిహోత్రము, యజ్ఞములు, యాగములు మొదలగు కర్మలు చేసిన వారు సాధారణంగా కనపడుతూ ఉంటారు. వీరందరికంటే యోగి గొప్పవాడు. యోగి అంటే యోగమును అభ్యసించినవాడు. యోగము అంటే ధ్యానయోగం, మనసును ఆత్మలో నిలపడం, ఆత్మదర్శనం చేయడం, ఆత్మానందాన్ని పొందడం. దీనినే యోగం అని తెలుసుకున్నాం. ఈ యోగం అవలంబించిన వాడే ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు. శ్రద్ధ, భక్తితో ధ్యానం చేసి మనసును నిగ్రహించి ఆ మనసును ఆత్మలో లయం చేసేవాడే యోగి. వాడే అందరికంటే గొప్పవాడు. అంటే తపస్సు చేసే తాపసులు, శాస్త్రములను అధ్యయనం చేసే జ్ఞానయోగులు, కర్మలను చేసే కర్మయోగులు తక్కువవారు అని అర్థం కాదు. వీరిలో ఒకరికంటే ఒకరు గొప్పవారు. కర్మ, జ్ఞానము, తపస్సు వీటికంటే ధ్యానం, ఆత్మదర్శనం చేసిన యోగి మోక్షానికి దగ్గరగా ఉంటాడు అని భావం. అంతేకాని అవేమీ తక్కువ కాదు, చేయకూడనివి కాదు. ఇదంతా చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. తస్మాత్ యోగి భవ అర్జున అంటే, ఓ అర్జున, నువ్వు కూడా యోగం చెయ్యి, యోగివిక బాగుపడతావు అని అర్జునుడికి చెప్పాడు. దీని అర్థం యుద్ధం మానేసి యోగం చెయ్యమని కాదు, ఆత్మజ్ఞానమును సంపాదించు. నీవు వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం కొరకు చింతించకు, ఆత్మదర్శనం చెయ్యి. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, దాని ఫలం గురించి ఆలోచించుకు అని బోధించాడు. ఈ విషయం కృష్ణుడు మనందరికీ చెప్పినట్లు భావించాలి. యోగి అంటే ఎవరో, యోగము అంటే ఏమిటో, దానిని ఆచరిస్తే ఏమవుతుందో, ఆచరించకపోతే ఏమవుతుందో, ప్రాపంచిక విషయముల గురించి ముక్తి పొందడానికి ధ్యానయోగం ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలను కృష్ణుడు మనకు వివరంగా చెప్పి మనందరినీ యోగాభ్యాసము అంటే ధ్యానయోగం అవలంబించమని సూచించాడు. యోగులు అంటే కాషాయాలు ధరించి, జడలు కట్టుకొని, దండం పట్టుకొని ఊళ్ళమ్మట తిరగడమో లేక మఠాలు స్థాపించడమో కాదు. ఎవరైనా ఎక్కడైనా, ఇంట్లోనైనా ఎక్కడైనా యోగము చేయవచ్చు, ఆత్మదర్శనాన్ని పొందవచ్చు అని నిరూపించాడు కృష్ణుడు. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మలో స్థిరంగా ఉంచడమే యోగము అని వివరంగా చెప్పాడు. నిరంతరం భగవంతుణ్ణి మననం చేసేవాడే యోగి అని చెప్పాడు. కాబట్టి ఆ యోగమును ఆచరించడం మన ధర్మం. తపస్సు చేసేవారు, జ్ఞానము సంపాదించిన వారు, కర్మలు చేసేవారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తర్వాత ఆ యోగులందరిలో పరమాత్మ యందు మనస్సు నిలిపి నిరంతరం పరమాత్మను శ్రద్ధతో ధ్యానించేవాడు ఆ యోగులందరికంటే, యుక్తులందరికంటే ఉత్తముడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్న ఆఖరి శ్లోకానికి వివరణ. ఈ అధ్యాయం సారమంతా ఇందులో ఇమిడ్చాడు. సకల యోగులలో కల్లా నాయందు మనస్సు నిలిపినవాడు, ఎల్లప్పుడూ నన్ను తలంచుకునేవాడు, నన్ను మననం చేసేవాడు, శ్రద్ధతో భక్తితో భజించేవాడు, అట్టివాడు యుక్తులలో ఉత్తముడు అని నా అభిప్రాయం. అంటే ఎవరంటే తనకు ఇష్టమో ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు పరమాత్మ. కృష్ణుడు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఏ యోగం చేసినా, ఏ కర్మ చేసినా శ్రద్ధ, భక్తి ఈ రెండు ముఖ్యం. సాయిబాబా అవధూత కూడా శ్రద్ధ సబురు అని ఉపదేశించాడు. మనం సాయిబాబా ఉపదేశాలు పాటించాం, ఆయన ఏ మతం వాడు అని వాదోపవాదాలకు దిగుతాం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతాం. ఆయనకు శాలువాలు కప్పుదామా, కిరీటాలు, పల్లకీ సేవలు చేయిద్దామా, ఇదంతా చేస్తే ఆయన మనకేం ఇస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాం. ఇదే భక్తి అనుకుంటాం, కానీ అది మన అజ్ఞానం అని తెలుసుకోలేం. కాబట్టి ఎవరైతే ధ్యాన యోగమును శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారే నాకు ఇష్టులు, యుక్తతములు అని పరమాత్మ చెప్పాడు. ఇంకా పరమాత్మ మద్గతే నాంతరాత్మన అని స్పష్టంగా చెప్పాడు. మద్గతేనా అంటే
నీ మనసును నాలో నిలుపు, నాయందు నిలుపు అంటే ముందు నన్ను అంటే కృష్ణుడిని సగుణోపాసన చేసి అంటే విగ్రహ రూపంలో పూజించి తరువాత నిర్గుణోపాసనలోనికి వెళ్ళాలి. ధ్యానయోగం ద్వారా మనస్సును ఆత్మయందు నిలపాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. అంతర్లీనంగా నిరంతరం నాయందు భక్తి కలిగి ఉండు అని చెప్తున్నాడు కృష్ణుడు. చేసేది పూజ అయినా, తపస్సైనా, ధ్యానమైనా, యజ్ఞయాగములు, వ్రతాలు, క్రతువులు అయినా ఏది చేసినా నాయందు భక్తితో శ్రద్ధతో చెయ్యి. వాటి ఫలితములు నాకు అర్పించు. మనస్సును నిర్మలంగా ఉంచుకో, నిశ్చింతగా ఉండు. ఇది పరమాత్మ బోధ. మనం అన్నీ చేస్తాం కానీ భక్తి, శ్రద్ధ ఈ రెండు తప్ప అన్నీ ఉంటాయి. ఈ బోధలో చెప్పిన విషయములను మరొకసారి స్మరించుకుందాం. భక్తి, శ్రద్ధ, పట్టుదల, ఏకాగ్రత, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ఆ నిర్మల మనస్సును కృష్ణుని యందు లగ్నం చేయడం, కృష్ణుని నిరంతరం ధ్యానించడం. ఇలా చేస్తే కృష్ణుడు ఇష్టపడతాడు. వాడే యోగులలో ఉత్తముడు. ఇది నా మతము, నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినప్పుడు మనం వాటిని పాటించక తప్పదు. కాబట్టి మనందరం ముందు చెప్పిన లక్షణములను పాటించి భగవంతుని కృపకు పాత్రులమవుదాం. దీనితో ఆత్మ సంయమ యోగం అను 6వ అధ్యాయం సంపూర్ణం. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అను 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.